భువనగిరి కులగణన చేసి స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య నాయకులుగా సామాజికవేత్త బట్టి రామచంద్రయ్య, బీసీ సంఘం జిల్లా నాయకులు గుండెపోయిన సురేష్ పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెగొర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం కులగణన చేసి స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ హామీను అమలు చేయాలి, లేకుంటే యుద్ధమే హరికృష్ణన్న ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గుండెపోయిన సురేష్, సామాజికవేత్త బట్టి రామచంద్రయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకులు బట్టె మధు, చిన్నం సాగర్, ఎల్లేష్, యశ్వంత్ గౌడ్, దిరావత్, అఖిల్ నాయక్, మల్లికార్జున్, నాగరాజు, పవన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పల్లెగొర్ల మోదీ రామ్దేవ్ మాట్లాడుతున్న బీసీ విద్యార్థి సంఘం తలపెట్టినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య అతిథిగా విశేషించినటువంటి సురేష్ అన్నకు, అలాగే బట్టి రామచంద్ర అన్న తమ్ముడు మధు, మరి ఎలేష్, మరి మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేదే మా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇలా రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరి అంటరాని వర్గాలుగా చూస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణాలు, మరి ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే అయితే ఆఖరికి సర్పంచులు, జెడ్పీటీసీలు మీకు కావద్దా అని చెప్పి అడుగుతున్నాం. మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు. ఇలా బీసీలకు ఇలా బిచ్చమెడుకునే పరిస్థితి దాపరించినది. ఇలా వెంటనే కులగణన చేయాలి. కులగణన చేసి స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. లేకుంటే ఎన్నికలను అడ్డుకుంటాం, ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, ఎమ్మెల్యేల, ఎంపీల గెలౌట్ చేస్తాం, వాళ్ళ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తాం. ఒక్క ఎమ్మెల్యేల, ఎంపీలను తిరగనియం. మిమ్మల్ని ఎమ్మెల్యేల, ఎంపీలు చేసింది ఇలా మా వర్గాలు, ఇలా మా జాతి మిమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసింది. అది మర్చి మా హక్కుల కోసం కొట్లాడకుండా ఇంట్లో కూర్చొని బజ్జీలు కూడా, దోషాలు కూడా, పిల్లల కొమ్ములు పట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఊరుకుంటే ప్రసక్తి లేదు. మా హక్కు కోసం అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిందే, గలమెత్తాల్సిందే. ఈ అనగాలిన జాతుల కోసం మీరు కొట్లాడాల్సిందే, మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇలా మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బడ్జెట్లో 2000 కోట్లు, 48 లక్షల కోట్ల బడ్జెట్లో 2000 కోట్లు ఛాయ్ బిస్కెట్లకి ఇట్లా రావని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను అడుగుతున్నాం. మొన్న రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు బిచ్చం వేసినట్టుగా 3000 కోట్లు ఇస్తే ఏమిటి సరిపోతుంది? ఛాయ్ బిస్కెట్లకి ఇట్లా రావు. ఈ రేవంత్ రెడ్డి మరి ఢిల్లీకి మాటికి ప్రయాణం అయిపోతున్నాడు. ఇవాళ ఒక్క ప్రయాణానికి 5 కోట్ల ఖర్చు, ఇప్పటికి 30 సార్లు అయిన 150 కోట్ల ఖర్చు. అదే 150 కోట్లు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ కేటాయిస్తే ఇలా పిల్లలందరూ వసతమైనటువంటి మంచి భోజనం చేసి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కిన పిల్లలకు మరి సవలతులు కల్పించకుండా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుడు కాదు, తక్షణమే ఈ జాతులకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకు రాకపోతే మాత్రం ఇలా ఒక్కొక్కరిని స్తంభింపజేస్తాం, ఆఫీసులు స్తంభింపజేస్తాం. ఇలా నిన్న మేము ఇందిరా పార్కులో ధర్నా పెడితే ప్రైవేట్ కాలేజ్ యజమాన్యం స్పష్టంగా చెప్తున్నారు, మీ దసరా వెళ్ళిన తర్వాత కాలేజీ నిర్వహించమని చెప్పి. మరి ఈ పిల్లలు ఏమైపోవాలి? మీరు ఫీజులు ఇవ్వరు, వాళ్ళు కాలేజీ ఉన్నప్పుడు ఈ పిల్లలకు బర్రెలు గొర్రెలు కాసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించినది. అరే నీకు కుమారి ఆంటీ కాడ టేస్ట్ చూస్తావు, నీ మనవంతో హోలీలు ఆడతాను టైం ఉంటుంది, కానీ ఇలా పేద పిల్లల కోసం ఒక్కరోజైనా సమీక్ష చేయవు. అరే మద్యానికి మంత్రి ఉంటాడు, విద్యకు మంత్రి లేదు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి కథ? తక్షణమే మా ఈ పిల్లలందరినీ ఆదుకోవాలి, సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించాలి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా తమాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఎంపీలను స్తంభింపజేస్తాం, ఇలా కట్టలు పట్టుకొని గెలౌట్లు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.